హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏకేఎస్ ఐఎస్ అకాడమీ. ఈరోజు కాన్సెప్ట్ 360 సిరీస్లో మనం యాంటీ డిఫెక్షన్ లా గురించి డిస్కస్ చేద్దాం. సో యాంటీ డిఫెక్షన్ లా అనేది ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో లేనప్పటికీ తర్వాత మనం రాజ్యాంగంలోకి ఎందుకు చేర్చాల్సి వచ్చింది అనేది కూడా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఇప్పుడు యాంటీ డిఫెక్షన్ అంటే ఏంటో తెలుసుకుందాం. డిఫెక్షన్ అంటే ఏంటి? మీరు ఒక పార్టీలో గెలిచి ఆ పార్టీని కాదని బయటకు వచ్చి వేరే పార్టీలో జాయిన్ అయినా, లేకపోతే ఇండిపెండెంట్గా గెలిచి ఇంకో పార్టీలో జాయిన్ అయినా దీన్ని డిఫెక్షన్గా కన్సిడర్ చేస్తారు. అంటే ఏంటి? మీకు పార్టీ కార్డ్ ఏదైతే ఉందో దాన్ని మీరు యూజ్ చేసి గెలిచి తర్వాత బయటకు రావడాన్ని డిఫెక్షన్గా కన్సిడర్ చేస్తాం. సో ఇది ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో లేదు, ఎందుకంటే ఆ రోజుల్లో ఇంతగా పార్టీ ఫిరాయింపులు అనేవి లేవు. కానీ తర్వాత రోజుల్లో ఒకసారి ఒక సందర్భంలో హర్యానాకి సంబంధించిన ఒక మెంబర్ ఎవరైతే గయారాం అనే ఆయన ఉన్నారో ఆయన ఆల్మోస్ట్ ఒకటే రోజులో 3 పార్టీస్ని చేంజ్ చేశారు విత్ ఇన్ 24 hours ఆఫ్ టైం. అంటే అంతగా మనకి పొలిటికల్గా డిఫెక్షన్స్ అనేవి జరుగుతున్నాయి. సో ఎథికల్ వాల్యూస్ కానీ పార్టీ పట్ల నిబద్ధత కానీ ఇలాంటివి తగ్గుతున్నాయనే ఉద్దేశంతో ఈ డిఫెక్షన్ అనే దాన్ని కర్బ్ చేయడానికి ఒక లాన్ తీసుకురావాలి అని చెప్పి భావించి 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ని 1985లో ఇండియన్ పార్లమెంట్ పాస్ చేసింది. సో 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా కొన్ని మార్పులు చేయడం జరిగింది. దాంట్లో ఏం చేశారు? 10 schedule యాడ్ చేశారు. సో 10 schedule ఈ యాంటీ డిఫెక్షన్ ప్రొవిజన్స్ని పెట్టారు. సో గ్రౌండ్స్ ఫర్ డిఫెక్షన్ ఏంటో చెప్పారు, ఎవరు డిసైడ్ చేస్తారో చెప్పారు, ఇది ఎవరికి ఎక్సెప్షనో చెప్పారు. ఇలా చెప్తూ డిఫెక్షన్ని కంట్రోల్ చేయడానికి, పొలిటికల్ స్టెబిలిటీని, దాంతోపాటు పార్టీ పట్ల డిసిప్లిన్ ఉండే విధంగా కూడా మెజర్స్ని ఎన్షోర్ చేయడానికి దీన్ని తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు మనం అసలు డిఫెక్షన్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా, దీనికి సంబంధించి ఇది ఫస్ట్ ఎవరికి వర్తిస్తుందో చూద్దాం. సో పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్స్కి సంబంధించిన మెంబర్స్ ఎవరైనా కూడా, అంటే అప్పర్ హౌస్ అయినా లోవర్ హౌస్ అయినా కూడా వాళ్ళు డిఫెక్ట్ అయితే కనుక వాళ్ళకి ఇది వర్తిస్తుంది. సో దీన్ని జనరల్గా గయారామ్స్ అంటాం. సో అలా పార్టీకి సంబంధం లేకుండా చాలా ఈజీగా పార్టీ ఫ్లిప్ చేసే వాళ్ళని ఆయారామ్స్ అండ్ గయారామ్స్గా పిలుస్తూ ఉంటారు. సో ఇక్కడ మీకు గ్రౌండ్స్ ఫర్ డిఫెక్షన్ అనేది ఉంది. సో దాన్ని మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. మీలో ఎవరైనా యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నట్లయితే మీకోసం ఏకేఎస్ ఐఎస్ అకాడమీలో ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. వీటితో పాటు ఎక్స్క్లూజివ్ మెంటర్షిప్ మాడ్యూల్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ యూ కెన్ కాల్ us on this number. రైట్. దెన్ ఇప్పుడు మనం డిస్కస్ చేస్తుంది ఏంటి? గ్రౌండ్స్ ఫర్ డిస్క్వాలిఫికేషన్. సో డిఫెక్షన్ అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? స్పీకర్ కానీ చైర్మన్ కానీ, ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డిస్క్వాలిఫికేషన్కి సంబంధించిన కేసెస్ని డీల్ చేస్తారు. సో మనం గుర్తుంచుకోవాల్సింది, ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కానీ మెంబర్ ఆఫ్ లెజిస్లేచర్ ఎవరైనా స్టేట్లో ఉంటే వాళ్ళకి 2 types ఆఫ్ డిస్క్వాలిఫికేషన్స్ ఉంటాయి. సో ఒకటి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్కి సంబంధించిన డిస్క్వాలిఫికేషన్స్ అయితే కనుక మనకి జనరల్గా ప్రెసిడెంట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అడ్వైస్తో డిసైడ్ చేస్తారు. అదే స్టేట్లో అయితే గవర్నర్. అలా కాకుండా డిఫెక్షన్కి సంబంధించిన డిస్క్వాలిఫికేషన్స్ అయితే కనుక ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ ద హౌస్ డిసైడ్ చేస్తారు. ఇది గుర్తుంచుకోండి. సో ఇక్కడ గ్రౌండ్స్ ఏంటి అంటే వాలంటరీలీ గివింగ్ అప్ పార్టీ మెంబర్షిప్. అంటే ఏ కారణం చేత అయినా కానీ ఒక పార్టీ నుంచి గెలిచి ఆ పార్టీకి సంబంధించిన మెంబర్షిప్ని వాలంటరీగా వాళ్ళు ఇచ్చేస్తే, అంటే రిజైన్ చేస్తే అప్పుడు డిఫెక్షన్ అనేది వర్తిస్తుంది. దాని తర్వాత ఓటింగ్ ఆర్ అబ్స్టైనింగ్ అగెయిన్స్ట్ పార్టీ విప్. అంటే ఇప్పుడు ఈరోజు మనకి చూస్తే వైస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ జరిగింది. దాంట్లో ప్రతి పార్టీ కూడా ఒక క్యాండిడేట్ని సపోర్ట్ చేసింది. సో మీరు పార్టీ ఈ క్యాండిడేట్ని సపోర్ట్ చేయమని చెప్పినప్పుడు దానికి వ్యతిరేకంగా మీరు ఓట్ చేసినా, లేకపోతే పార్టీ పర్మిషన్ లేకుండా ముందు అబ్స్టైన్ అయినా, అంటే అబ్సెంట్ అయిన ఓటింగ్ నుంచి, అది కూడా డిఫెక్షన్గానే కన్సిడర్ చేస్తారు. అంటే మీరు పార్టీ డెసిషన్కి వ్యతిరేకిస్తూ ఏదైనా నిర్ణయం తీసుకున్నా దాన్ని కూడా డిఫెక్షన్గానే కన్సిడర్ చేస్తారు. తర్వాత ఇండిపెండెంట్ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఏదైనా గెలిచిన తర్వాత, అంటే ఇండిపెండెంట్గా గెలిచిన తర్వాత ఏదైనా పొలిటికల్ పార్టీలో జాయిన్ అయితే దాన్ని కూడా డిఫెక్షన్గానే కన్సిడర్ చేస్తారు. సో వాళ్ళు ఎలక్షన్లో కంటెస్ట్ చేసే ముందు వరకు కూడా వాళ్ళ చాయిస్ ఏ పార్టీలో జాయిన్ అవ్వాలని. కానీ ఒకసారి ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేసి గెలిచిన తర్వాత వేరే పార్టీలో జాయిన్ అయితే దాన్ని డిఫెక్షన్గానే కన్సిడర్ చేస్తారు. అలానే నామినేటెడ్ మెంబర్స్ ఉంటారు. సో మనకి ఇంతకుముందు లోక్సభలో ఆంగ్లో ఇండియన్స్ ఉండేవాళ్ళు, ఇప్పుడు ఆ ప్రొవిజన్ లేదు. మరి ఏ ప్రొవిజన్ కింద మనం ఆంగ్లో ఇండియన్స్ని ఏ యాక్ట్ కింద తీసేసామని తెలిస్తే అది కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మనకి ఆంగ్లో ఇండియన్స్ లేరు. ఇప్పుడు రాజ్యసభలో 12 మెంబర్స్ నామినేటెడ్ మెంబర్స్ ఉంటారు. ఈ 12 నామినేటెడ్ మెంబర్స్ కూడా వాళ్ళు నామినేట్ అయిన 6 months లోపల ఏదైనా పార్టీలో జాయిన్ అయితే అప్పుడు డిఫెక్షన్ వర్తించదు. కానీ 6 months తర్వాత జాయిన్ అయితే కనుక అప్పుడు డిఫెక్షన్ అనేది వర్తిస్తుంది. సో ఈ 4 grounds మీద డిస్క్వాలిఫికేషన్ అనేది డిఫెక్షన్కి వర్తిస్తుంది. సో నెక్స్ట్ మనం చూస్తే ఎక్సెప్షన్స్ అనేవి కూడా ఉన్నాయి. ఎక్సెప్షన్స్ అంటే ఏంటి? కొంతమందికి డిస్క్వాలిఫికేషన్ ప్రొవిజన్స్ వర్తించవు. ఎవరికి? సో వాలంటరీలీ గివింగ్ అప్ మెంబర్షిప్ అని చెప్పాను. సో జనరల్గా మనకి స్పీకర్గా ఎన్నుకున్న
ఎన్నుకోబడిన వ్యక్తి తన పార్టీకి రిజగ్నేషన్ ఇవ్వాల్సిన అవసరం లేనప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో న్యూట్రాలిటీని కానీ నాన్ పార్టిజన్షిప్ని మెయింటైన్ చేయడానికి వాళ్ళ పదవి నుంచి ఆర్ పార్టీ నుంచి రిజైన్ చేస్తూ ఉంటారు. సో అలాంటి సందర్భంలో వాలంటరీలీ గివింగ్ మెంబర్షిప్ అవుతుంది కదా, ఆ సందర్భంలో కూడా దీన్ని డిస్క్వాలిఫికేషన్ అండర్ డిఫెక్షన్గా చూడరు. ఎందుకోసమనంటే ఆ పర్టికులర్ పోస్ట్కి న్యూట్రాలిటీ కానీ నాన్ పార్టిజన్షిప్ని ఎన్షోర్ చేయడానికి అది అవసరం కాబట్టి స్పీకర్ రిజైన్ చేస్తే, ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఉన్న వ్యక్తి రిజైన్ చేస్తే దాన్ని డిఫెక్షన్గా కన్సిడర్ చేయరు. నెక్స్ట్ చూస్తే మర్జర్ అనేది ఉంటుంది. అంటే ఏంటి, కొంతమంది ఎంతమంది రావాలి, అట్లీస్ట్ పార్టీ స్ట్రెంత్ అయితే ఎంత ఉంటుందో దాంట్లోంచి 2/3 మెంబర్స్ కనుక ఒక పార్టీలోంచి బయటకు వచ్చి ఇంకొక పార్టీలో జాయిన్ అయ్యారు అనుకుందాం. అంటే ఏంటి, 2/3 ఆఫ్ ద మెంబర్స్ జాయిన్ అయ్యారు అంటే మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్ ప్రిఫర్ చేస్తున్నట్టు కాబట్టి దాన్ని కూడా డిఫెక్షన్ కింద నుంచి ఎగ్జామ్ చేయడం జరిగింది. సో ఈ రెండు అనేవి ప్రస్తుతానికి ఎగ్జామ్షన్స్గా ఉన్నాయి. ఇనీషియల్గా స్ప్లిట్ అనేది కూడా ఉండేది. అంటే ఏంటి, 1/3 ఆఫ్ ద మెంబర్స్ ఒక పార్టీ నుంచి వ్యతిరేకించి బయటకు వచ్చి ఇంకొక పార్టీలో జాయిన్ అయితే దాన్ని స్ప్లిట్గా కన్సిడర్ చేసేవాళ్ళు. సో అది ఇనీషియల్గా డిఫెక్షన్ కింద ఎక్సెప్షన్స్గా ఉండేది. బట్ 91st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 2003లో పాస్ చేసిన దాని ప్రకారం దీన్ని డిఫెక్షన్ ఎక్సెప్షన్స్లోంచి రిమూవ్ చేయడం జరిగింది. అంటే ఏంటి, ఇప్పుడు ఓన్లీ మర్జర్ 2/3 ఆఫ్ ద మెంబర్స్ మర్జ్ అయితే మాత్రమే అది ప్రాబ్లం కాదు. ఒకవేళ 1/3 ఆఫ్ ద మెంబర్స్ బయటకు వచ్చి వేరే పార్టీలో జాయిన్ అయితే కూడా అది డిఫెక్షనే అవుతుంది. ఇది గుర్తుంచుకోవాలి, రైట్. సో ఈ 91st అమెండ్మెంట్ అనేది గుర్తుంచుకోవాలి. డిఫెక్షన్కి సంబంధించి 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1985 ఈ రెండు అమెండ్మెంట్స్ అనేవి గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ డిసైడింగ్ ఎవరు చేస్తారు అంటే స్పీకర్ కానీ మనకి చైర్మన్ ఆఫ్ ద రాజ్యసభ కానీ డిసైడ్ చేస్తారు. ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరైతే వాళ్ళు డిసైడ్ చేస్తారు. అండ్ వీళ్ళ డెసిషన్ ఏదైతే ఉంటుందో అది జ్యుడిషియల్ రివ్యూకి సబ్జెక్టెడ్గా ఉంటుందనేది గుర్తుంచుకోవాలి. ఇనీషియల్గా వాళ్ళ డెసిషన్ అనేది ఫైనల్ అని చెప్పినప్పటికీ కూడా ఒకవేళ వాళ్ళ డెసిషన్ ఆర్బిట్రరీగా ఉన్న మెలఫైడ్ ఇంటెన్షన్తో డెసిషన్ తీసుకున్నా కూడా అది జ్యుడిషియల్ రివ్యూకి ఉంటుంది అని చెప్పి సుప్రీంకోర్టు కిహోటో హొలోహన్ వర్సెస్ జడ్జిలో కేసులో చెప్పడం జరిగింది. సో ఇది వెరీ ఇంపార్టెంట్ కేస్ విత్ రెస్పెక్ట్ టు స్పీకర్ పవర్స్ విత్ రెస్పెక్ట్ టు డిస్క్వాలిఫికేషన్ డిఫెక్షన్ కేసెస్లో. ఇది గుర్తుంచుకోవాలి. అండ్ రీసెంట్ టైమ్స్ మనం చూస్తే తెలంగాణలో కూడా చాలా మంది డిఫెక్ట్ అయ్యారు ఎమ్మెల్యేస్. సో వాళ్ళకి సంబంధించి స్పీకర్ ఏ డెసిషన్ తీసుకోవట్లేదు అని చెప్పి కొంతమంది సుప్రీంకోర్టుని అప్రోచ్ అయినప్పుడు సుప్రీంకోర్టు రీసెంట్ టైమ్స్లో మనకు ఆగస్ట్లోనే అప్డేట్ వచ్చింది. సో 3 months గడువును విధించింది స్పీకర్కి. సో మీరు ఏ డెసిషన్ తీసుకున్నా 3 months లోపల తీసుకోవాలి, ఖచ్చితంగా ఒక డెసిషన్కి రావాలి అని. ఎందుకంటే డిఫెక్షన్ యొక్క పర్పస్ అనేది డిఫీట్ అవుతోంది ఇలా మనకి ఇన్ఆర్డినేట్ డిలే జరగడం వల్ల. సో స్పీకర్ అనే వాళ్ళు రూలింగ్ పార్టీ నుంచి ఉంటున్నారు. సో రూలింగ్ పార్టీలోకి మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్ డిఫెక్ట్ అవుతారు కాబట్టి వాళ్ళు నిర్ణయం తీసుకోవట్లేదు, లేకపోతే వాళ్ళు చూడనట్టు డిఫెక్షన్స్ని ఎలో చేస్తున్నారు అనేది కూడా చాలా అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి దీనికి సంబంధించి మనకి ఎలాంటి రిఫార్మ్స్ వస్తే బెటర్ అనేది మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. దీనికి సంబంధించి ఒక ప్రాక్టీస్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ లీడ్ టు డిస్క్వాలిఫికేషన్ అండర్ యాంటీ డిఫెక్షన్ లా? అన్ ఎంపీ వాలంటరీలీ గివింగ్ అప్ పార్టీ మెంబర్షిప్. నెక్స్ట్, అన్ ఎమ్మెల్యే ఓట్స్ అగైన్స్ ద పార్టీ విప్. థర్డ్, ఎ నామినేటెడ్ మెంబర్స్ జాయింట్ పొలిటికల్ పార్టీ విత్ ఇన్ 6 months. మరి వీటిలో దేనికి డిఫెక్షన్ అండర్ డిఫెక్షన్ అనేది వర్తిస్తుంది అనేది తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరి ఈ రోజు మనం ఈ వీడియోలో యాంటీ డిఫెక్షన్ గురించి డిస్కస్ చేసాం. సో ఈ వీడియోకి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఈ టాపిక్స్ మీరు చేస్తే బాగుంటుందని సజెస్ట్ చేయాలనుకున్నా యూ కెన్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.